నమస్తే. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ, దాంతో పాటు స్టూడెంట్స్ మూవ్‌మెంట్ అంతా మనం జూసినాం. సో, ఎస్పెషల్లీ 20థ్ రోజు, 20 జూలై రోజు పోలీస్ అధికారులు ఏ విధంగా అయితే అక్కడ లాఠీ చార్జ్‌కొచ్చి ఇవన్నీ గూడా కంప్లీట్‌గా జరిగింది. మనమందరం సోషల్ మీడియా వేదిక ఇక్కడి నుంచి జూసినాం. కానీ లైవ్‌గా అక్కడెళ్లి రిపోర్టింగ్ చేస్తూ అండ్ అక్కడ ప్రొటెస్ట్ కంప్లీట్ ఎట్లుంది, అసలు ఆడ బోయినోళ్ళ దినచర్య ఏంది, ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మాట్లాడదాం. మనతో పాటు ఆ ప్రొటెస్ట్‌లో ఇన్వాల్వ్ అయిన జర్నలిస్ట్ ప్రత్యూష మనతో పాటు ఉన్నారు. వారితోని మాట్లాడదాం. నమస్తే. హాయ్ హాయ్ నమస్తే. ఎట్లున్నావు? నేను మస్తున్నా. ఆడెట్లున్నావు? మస్తున్నా ఆడ గూడా. కొత్తగున్నా ఆడ. ఆడనా? ఏ డేట్ పోయిర్రసల? ఎట్లా ఆల్రెడీ ప్రొటెస్ట్ జరుగుతుందో తెలుసు. సో, ఎప్పుడు ప్లాన్ చేసుకుర్రు? ఎప్పుడు వెళ్దాం అనుకుర్రు? ఎట్లా ఎళ్ళిపోయారు? 20 రోజు ప్రొటెస్ట్ సంసద్ పోవాలి అనుకున్నారు. మేము 18థ్ రోజు 17థ్ రోజు నుండే స్టార్ట్ చేసినాం ట్రైన్‌లు చూడడం. హ్మ్. మాకసలు ట్రైన్‌లు దొరుకుతలేవు. 18థ్ రోజు బుక్ అయింది ఒక ట్రైన్. అది దక్షిణ్ ట్రైన్. హ్మ్. అదో చెత్త ట్రైను. ఎందుకు? ఎంత ఫుల్లు లేట్ అయిందంటే మాకు 20 పోయిన ట్రైన్ చెత్త ట్రైనా? లేక కంప్లీట్ ట్రైన్స్ అన్నీ కూడా అంటే చెత్త ట్రైనా? ఇండియన్ ట్రైన్స్ అన్నీ చెత్త ట్రైన్‌లే. నేను బయటికే చెప్తా బహిరంగంగా. ఎందుకంటే చాలా సార్లు నేనే ఫేస్ చేసిన. అవును. నేను పోయేటప్పుడు ఫేస్ చేసినా, వచ్చేటప్పుడు కూడా ఫేస్ చేసినా. హ్మ్. అయితే నేను పోయేటప్పుడు 20 రోజు మేము 3 గంటలకు దిగాలి మస్కున. అంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు దిగాల. కానీ మేము ఎప్పుడు దిగినామంటే 12:30కి దిగినాం. ఓకే. ఆల్రెడీ ఆడ లాఠీ చార్జ్ స్టార్ట్ అయిపోయిండొచ్చు. లాఠీ చార్జ్ స్టార్ట్ అయిపోయింది. టియర్ గ్యాస్‌లేయడం స్టార్ట్ అయింది. మేము అటుదాకా పోవడానికి అవకాశం ఉంటదో లేదో అన్న డౌట్ వచ్చింది మేము దిగిన తర్వాత. హ్మ్. అప్పటికే మాకు స్లోగన్స్ వినిపిస్తున్నాయి. మొత్తం రచ్చరచ్చ సో, జరుగుతుంది. మీరు రైల్వే స్టేషన్‌లో దిగిర్రు మధ్యాహ్నం. తర్వాత రైల్వే ఏమైంది? స్టేషన్ దిగినాం. తర్వాత క్యాబ్ పెట్టుకున్నాం. ఒక గంట మళ్ళీ క్యాబ్ కోసం వెయిట్ చేసినాం. క్యాబ్ నుండి పోగానే డైరెక్ట్ మేము దిగగానే ఒక టియర్ గ్యాస్ పడ్డది అట్లా పక్కకి. ఆడికెళ్ళి బగో ఇంకా ఉరుకు ఉరుకు. అంటే పోయి ఫీల్డ్‌లో ఎంటర్ కాకముందే ఉరుకుడు స్టార్ట్ చేసిర్రా మీరు? ఉరుకుడు స్టార్ట్ చేసినాం. ఓకే. పేమెంట్ చేసి ఇంకా ఉరుకుడే ఉరుకుడు. ఓకే. ఆడ నుండి ఉరుకుతున్నాం పక్కనేదో వస్తుంది. నేను ఫస్ట్ టైం ఢిల్లీ పోయినా. ఆ! ఆ! ఇండియా గేట్ వస్తుంది, పార్లమెంట్ ఇవేం సంబంధం లేదు. ఉరుకుతూనే ఉన్నాం. బతకాలి మెయిన్ ఫస్ట్ అంటే ఆ టియర్ గ్యాస్ మన మీద పడి మనం పోకుండా బతకాలి. బతకాలా? అంతే. తర్వాత ఎక్కడికక్కడ బారిగేట్స్ ఉన్నాయి. పోవడానికి అసలు అవకాశం లేదు. నా కార్డ్ యూజ్ చేసిన ఆడ. నేను చెప్పుకుంటూ 4 గంటలు పట్టింది. నేను మెయిన్ ప్రొటెస్ట్ దగ్గరికి పోవడానికి. 4 గంటల తర్వాత చేరుకున్నా. ఎట్లా మాకిప్పుడు వీడియోలో కొన్ని చూసినామండి. తీవ్రంగా ఎక్కువ మాకొచ్చిన వీడియోస్ అయితే కంప్లీట్‌గా పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టడం. ప్రాపర్‌గా అట్లనే జరిగిందా? లేకుంటే వీడియోస్‌లో కొంతమంది అంటారు కదా! అసలు లాఠీ చార్జే జరగలేదు, టియర్ గ్యాసే కాలేదు, గన్సే పేల్చలేమని చెప్పేసి చెప్తుర్రు కదా! అవును. ఎలాగో రాజకీయ నాయకులు చెప్తుర్రు కాబట్టి, ఏం జరిగింది అసలు ఆ రోజు? వాస్తవంగా ఎంతమంది కొట్టిర్రు? నిజంగా కావాలని కొట్టిర్రా? లేకుంటే బై మిస్టేక్ కొట్టిర్రా? అసలు లాఠీ చార్జ్ అయిందా? కాలేదా? అసలు ఏం జరిగింది? లాఠీ చార్జ్ జరిగింది. హ్మ్. నేను చూషిన. నా ఎనకాల లాఠీలు కొడుతుంటే వుప్ వుప్ అని సౌండ్ వచ్చినయి గూడా విన్నా. ఆ! వాళ్ళు మా ఎనకాల తరిమిండ్రు. ఒక ప్లేస్‌లో మేము పోయినప్పుడు నేను నడుచుకుంటూ పోయే టైంలో ఒక ప్లేస్‌లో ఇటు పోలీసోళ్ళున్నారు, ఇటు ప్రొటెస్టర్స్ ఉన్నారు. మధ్యలో కూసున్నారు. నేను పోయి ఆడ రిపోర్టింగ్ చేస్తూ ఉన్నా. మధ్యలో స్లోగన్స్ ఇట్లా పెద్దగా అరుస్తూ స్లోగన్స్ ఇస్తున్నారు. వీళ్ళని రేస్ బెయిట్ చేస్తున్నారు. పోలీసోళ్ళు వాళ్ళని రేస్ బెయిట్ చేస్తూ ఉన్నారు. హ్మ్. ఆ క్రమంలో నేను మధ్యలో ఉన్నా. ఆళ్ళకి ఈళ్ళకి మధ్యలో ఉన్నా. హ్మ్. ఆడికెళ్ళి టియర్ గ్యాస్ బండొచ్చింది. ఆ! ఖతం స్టార్ట్ చేసిండ్రు ఏయడం. డైరెక్ట్ టియర్ గ్యాస్ లేడు. ఆ! ఖతం మళ్ళీ అక్కడి నుండి ఉరుకు మళ్ళీ. వాళ్ళు మా ఎనకాల ఉరుకొచ్చుడు. ఇవన్నీ జూషినాం. తన్నులు తిన్నారు. దెబ్బలు తగిలినాయి. ఒక్కొక్కళ్ళకి ఇట్లా మొత్తం ఇట్లా ఒక మాంసం అంతా పోయింది. చీరకపోయింది. కేకే క్రియేటర్స్ అనే ఒక జర్నలిస్ట్ ఉంటారు గదా! తను దగ్గరుండి చూషింది. ఆమెకు ఫుల్ టియర్ గ్యాస్ తగిలి ఆమె కళ్ళన్నీ మండిపోయినాయి. అది జూషినాం. అన్నీ జూషినాం. మేము దగ్గరుండి జూషినాం. హ్మ్. బద్నాం చేసుకుంటోళ్ళకి ఎట్లన్నా బద్నాం చేస్తారు. మేమైతే చూషినాం అవి. వాస్తవంగా మొత్తం మనం చూసినట్టు చిన్న చిన్న పిల్లలు గూడా వచ్చిరంట. వాళ్ళని గూడా కొట్టడం చిన్న పిల్లల్ని. చిన్న పిల్లల్ని, మహిళల్ని ఎవ్వరిని చూడకుండా కొట్టిండ్రు. ఢిల్లీ పోలీసులు అసలు ఎంత క్రూయల్ ఉండే అంటే ఆ రోజు చాలా క్రూయల్ ఉండే. అవి లాఠీలకి మూలలు గుచ్చిర్రు అని చెప్పేసి చెప్పిర్రు. అందులో కొన్ని షాక్ పెట్టే వీడియోస్ గూడా అవి గూడా యూజ్ చేసిర్రా? కనిపించినాయా మీకు? అవి యూజ్ చేసినట్టు నేను చూడలేదు గానీ, నేను చూసిందేందంటే పెద్ద పెద్ద మొలలుంటాయి ఆ! గదా! ఆ! అవి పెట్టుకొని తిరిగిండ్రు లాఠీలకి. లాఠీలకి. ఆ! అవి ఇట్లా అందరూ ఉరుకుతున్న క్రమంలో ఇట్లా యేసేసుడు ఆహా! అవి గూడా చూసినాం. కొంతమంది పోలీసోళ్ళు కాళ్ళకి మధ్యలో కాళ్ళు పెట్టుడు. ఆ! ఆ! అయి జ అవి అన్నీ అన్నీ జరిగినాయి. జరిగినాయి. అవన్నీ ఏఐ వీడియోస్‌కి నార్మల్ బుద్ధున్నోడు ఎవడికైనా ఏఐ వీడియోస్‌కి, నిజమైన వీడియోస్‌కి తెలిసిపోతది. ఓహ్! మేబీ వాడికి బుద్ధి లేదేమో వాడు బద్నాం చేసుకునేటోడికి గానీ తెలిసిపోతది. అది చూస్తేనే తెలిసిపోతది. ఓకే. జెన్‌జీలకైతే తెలుస్తది ఆ! మరి. బికాజ్ వాళ్ళే తన్నులు తిన్నారు గదా! మొత్తం. సో, ఆ రోజు ప్రొటెస్ట్ జరిగింది. ఇదంతా కంప్లీట్‌గా ఓవరాల్‌గా అంటే ఆ ప్లేస్ అంతా గూడా సైలెన్స్ కావడానికి ఎంత టైం పడుతుంది? ఏ టైం వరకు మొత్తం కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయిందది? 20 రోజు ఈవినింగ్ దాదాపు 9, 10 అయింది. హ్మ్. నైట్. 11, 12 అయింది. 11, 12కి మళ్ళీ ఆ డీసీఎం నుండి అంటే
జంతర్ మంతర్‌లో ఒక ప్లేస్‌లో వీళ్ళు ఒక టెంట్ ఏసుకొని అట్లున్నారు గదా! ఎక్కడైతే సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ఉందో ఆ ప్లేస్ ఉంది గదా! ఆ ప్లేస్ నుండి కొంచెం ముందు పోయేసరికి లాఠీ చార్జ్ జరిగింది. వాళ్ళని కొట్టిండ్రు. అభిజిత్ దీప్‌కేని కొట్టిండ్రు. అంతా అయిపోయింది. ఆ డీసీఎం నుంచి హ్మ్. వెనక్కొచ్చి వీళ్ళు ఉండడానికి లేదు ఏమిడ. అవును. మొత్తం ఎందుకంటే కొలాప్స్ మొత్తం చేసేసారు మొత్తం అది టెంట్ అంతా కొలాప్స్ అయిపోయింది. పగలగొట్టేసిండ్రు. హ్మ్. మళ్ళీ ఆ రాత్రి 11 గంటలకు ఫుల్లు వర్షం పడుతుంది. హ్మ్. అదే స్లోగన్స్ తోటి, అదే పవర్ తోటి హ్మ్. మళ్ళీ వెనక్కొచ్చి ఆ టెంట్ అంతా టైట్ చేసుకొని, రిపేర్ మొత్తం చేసుకున్నారు. వీళ్ళే రిపేర్ అందరు చేసుకొని, స్టూడెంట్సే రిపేర్ చేసిర్రు. ఓన్లీ స్టూడెంట్స్ హ్మ్. మొత్తం రిపేర్ చేసుకొని ఆడున్నారు. హ్మ్. ఆడ అసలు నేను అబ్జర్వ్ చేసింది ఆడ డాక్టర్లుంటారు, ఇంజినీర్స్ ఉంటారు. అందరూ చదువుకున్నోళ్ళే గదా! ఆడికచ్చినోళ్ళు. దేశం మీద బాధ్యత ఉన్నోళ్ళే గదా! మొత్తం వాళ్ళే చేస్తారన్నమాట. ఎవరికైనా ఏమన్నా అయితే వాళ్ళే చూసుకుంటారు. ఫస్ట్ ఎయిడ్ ఉంటది. ఏదన్నా ఖరాబ్ అయింది అంటే వాళ్ళే కడతారు. కొత్త కొత్త క్రియేటివ్‌గా కడతారు. ఇంకా హైలైట్ అయితే నేను ఒక టేబుల్ మీద మొబైల్ రిపేర్ చేసేటోడు గూడా ఆడొచ్చి కూర్చొని రిపేర్‌లు చేసిండు. అంటే రిపేర్లు మస్తు అనిపించింది అది కంప్లీట్‌గా. రిపేర్లు చేస్తూ ఉంటాడు మొబైల్‌కేమైనా అయితే. అవును. ఈ ఫుడ్ ఎట్లా చేసిర్రు? ఫుడ్ మీకు స్విగ్గీ, జొమాటోలో మంచి విపరీతంగా వచ్చినాయంట గదా! నిజంగానే వచ్చినాయా? అవును. ఫుడ్ క్రేజీ. నేనొక వీడియో గూడా చేషినా. దాని కింద ఇష్టమచ్చినట్టు కామెంట్స్ ఒస్తున్నాయి. అమ్ముడు పోయిండ్రు మీరు అది, అది, ఇది అని కామెంట్స్ ఒస్తున్నాయి గానీ, నేను ఆడుండి ఎక్స్‌పీరియన్స్ చేషినా. హ్మ్. ఎంత బావుంటదంటే జొమాటో వాళ్ళొస్తారు. హ్మ్. ఒక పెద్ద డీసీఎంలో ఒస్తారు, కార్‌లల్లో ఒస్తారు. ఆ! కొంతమంది నీళ్ళు తీసుకొస్తారు. కొంతమంది కింద పరుసుకొని పడుకోవడానికి చెద్దర్లు తీసుకొస్తారు. ఫుడ్డయితే ఇంకా లెక్కలేదు. ఒక రోజైతే స్టేజ్ మీద అనౌన్స్ చేసిండ్రు. ఫుడ్ చాలా అయిపోయింది తీసుకురాకండి అని. అవునవునవును. ఆ రీల్ బయటికొదిలిండు. ఓకే. ఏమేమి తిన్నావు ఆ రోజు? ఆ రోజు దాని నెక్స్ట్ డే చాలా రోజులున్నావుగా ఏమేమి తిన్నావు? నేనాడ ఎక్కువ సబ్వే తిన్నా. ఆ! జంక్ తిన్నా ఆడ. ఓకే. జంక్ తిన్నావు. జంక్ తిన్నా. సబ్వే వచ్చేది, కేఎఫ్‌సీ వచ్చేది. ఇట్లా మంచి రైస్ బౌల్స్, ఓకే. సలాడ్స్, చికెన్ సలాడ్స్, ప్రోటీన్ షేక్స్. మొత్తం ఒక పిక్నిక్ లాగా అనిపించిందా? లేదా ప్రొటెస్ట్ లాగా అనిపించిందా? ప్రొటెస్ట్ చాలా సీరియస్ కానీ ప్రొటెస్ట్ కమ్ పిక్నిక్. క్రియేటివ్, క్రియేటివ్ ప్రొటెస్ట్ అది. ఎంతమందుండే సుమారుగా స్టూడెంట్స్ అందరూ గూడా మాకు చూపించినట్టు చాలా మంది అంటే ఆల్‌మోస్ట్ 1,00,000 ప్లస్ అని అన్నారు. కానీ బీజేపీవోళ్ళకి కొంతమంది ఆ రోజు మేము పార్టీ ఆఫీస్‌కి పోతే 1500 మంది గూడా రాలే అని జెప్పేసి వాళ్ళు జెప్పిర్రు. సో ఎంతమందుండే మొత్తం ఓవరాల్ ప్రొటెస్ట్‌గా ఇంత నంబర్స్ అనంటే? ప్రొటెస్ట్‌లో 20 రోజైతే ఒక 5,00,000 నుంచి 10,00,000 మందుండే. వచ్చింది. ఆ! అది రికార్డ్ అది. హ్మ్. మస్తు మందుండే. అసలు ఏడ పోయినా జంతర్ మంతర్ ఢిల్లీ మొత్తం కదిలిపోయింది ఆ రోజు. హ్మ్. లిటరల్‌గా కదిలిపోయింది. నేను చూసిందేందంటే అభిజిత్ దీప్‌కే ఇట్లా చిటికేసి హ్మ్. మనం మనం ఇట్లా శాంతియుతంగా చేస్తలేము. చలో అగ్గి పెట్టుండ్రి అంటే మొత్తం అగ్గి తగిలేది. ఆ! ఢిల్లీ మొత్తం. ఢిల్లీ మొత్తం అగ్గి తగిలేది. అదే సినిమాలో ఉంటది. ఢిల్లీని తగలబెట్టేస్తా అని జెప్పేసి. నిజంగా అట్లనే ఉండే ఆడ. కానీ అభిజిత్ దీప్‌కే చాలా, చాలా మెచ్యూర్డ్‌గా డీల్ చేషిండు. హ్మ్. మనం ఏం జేయొద్దు. మనం పోలీసులను గూడా ఏమనొద్దు. పోలీసులకు వీళ్ళే రెస్పెక్ట్ ఇచ్చేసారు. కొంచెం జరగండి సార్. ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఉండే గానీ ఎవరు దాడి జేయడం గానీ ఇట్లా ఏం జరగలేదు. సో ఫుడ్ అంతా ఫుల్ ఎక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ డే అంటే ఇట్లా అందరు చాలా ఓవరాల్ ఇండియా మొత్తం ఎక్కడెక్కడ నుంచి ఫుడ్స్ ఆర్డర్ వస్తున్నాయిగా. సో 2 డేస్ తర్వాత కొన్ని వీడియోస్ గూడా వచ్చినాయి. పోలీసోళ్ళే మధ్యలో ఈళ్ళకి ఫుడ్ పోవద్దని చెప్పేసి ఆపి ఫుడ్ మధ్యలో ప్యాకెట్స్ ఆపేషిండ్రు. నిజంగా అట్లా గుంజుకుర్రు అట్లా గూడా అయిందా? అవునవును. సంసద్‌కి పోయే దారిలో ఆ! స జంతర్ మంతర్ నుండి అటు పోయే దారిలో మొత్తం బారిగేడ్స్ పెట్టేసి ఎవరైతే వాటర్ తీసుకొస్తారో అవి వేరే దగ్గర నుండి మళ్లించడం. హ్మ్. ఇట్లా రావద్దు పొండ్రి అని చెప్పి ఆళ్ళని సతాయించడం. అవి తీసుకొచ్చినయి వీళ్ళు తీసుకోవడం. మీరు తీసుకోవద్దు అని చెప్పి బెదిరియడం ప్రొటెస్టర్స్‌ని. హ్మ్. అట్లా చేషిండ్రు. కొంచెం వాలంటీర్స్ అక్కడుండి డీల్ చేసి చల్ మీరేంది మాట్లాడేది అని చెప్పి డీల్ చేషిండ్రు కానీ కొన్ని సందర్భాలలో తీసుకొని ఎళ్ళిపోయిండ్రు. ఇంకా మెయిన్‌గా ఆ ప్రొటెస్ట్‌లో చాలా ఓన్లీ 10% స్టూడెంట్స్ ఉన్నారు. 90% యాంటీ నేషనల్స్ ఉన్నారు, టెర్రరిస్ట్‌లు ఉన్నారు, పాకిస్తాన్ ఉన్నారు, చైనా ఏజెన్సీలందరూ కనిపించిర్రా మీకు? అరే భయ్! ఆడ స్టూడెంట్స్ ఉంటారు. అవ్ అస్తారు. మంచిగా నినాదాలిస్తారు. టెర్రరిస్ట్‌లు ఏం చేస్తారు? ఆ! టెర్రరిస్ట్‌ల దిమాక్‌లో ఏముంటదసలు? బాంబు పెట్టాలి, సంపాలని బాంబు ఉంటది. పెట్టాలా? ఇంతమందున్నార్రా బే! ఒక బాంబేసేస్తే సరిపోతదన్నట్టే ఉంటది ఆళ్ళ మైండ్ సెట్. అచ్చి ప్రొటెస్ట్‌లో కూర్చొని జిందాబాద్ ఆడెందుకంటాడు భయ్! అవు. ఆడ ఏం లేదు. ఎంత స్వచ్ఛంగున్నారు వాళ్ళు. హ్మ్. వచ్చిండ్రు, పాటలు రాసుకుంటారు. ఆడనే కూర్చొని స్లోగన్స్ ఇస్తారు. అమ్మాయిలను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అంత కంఫర్ట్ ఉంటారు. ఆడ పోయి మేము జూషినాము. ఈళ్ళు బయటికొచ్చి చూడలేదు గదా! ఈ బద్నాం చేసేటోళ్ళు బద్నాం చేస్తారు అట్లా. ఇంకోటి మెయిన్‌గా కంగనా రనౌత్ తెలుసు కదా! సో, ఆమె ఒక కామెంట్ గూడా ఏసిందేంటంటే, అక్కడున్న ప్రొటెస్టర్స్ అందరూ గూడా స్టూడెంట్స్ లెక్క లేరు. బట్టలు అట్లేసుకుంటారా? అసంటి బట్టలేసుకుంటారా? అని జెప్పేసి తను కామెంట్ జేసింది. కంగనా అది అది నిజంగా నవ్వుకోవాల్సిన విషయం. ఆమె బట్టల గురించి మాట్లాడడం ఏంది? ఆ! ఒక బాలీవుడ్ హీరోయిన్ ఆమె. అవును. ఆమె బట్టల గురించి మాట్లాడడం ఏంది? హ్మ్. నో కామెంట్స్ అంతే. అంతే. సో, ఇంకోటి కంప్లీట్‌గా ఆ సిట్యుయేషన్ అంతా గూడా ఒక్కసారి లాఠీ చార్జ్ మార్నింగ్ స్టార్ట్ కాగానే ఈవినింగ్ అంతా చల్ల అయిన తర్వాత ఎట్లుండే ఆడ పరిస్థితి అంతా పిల్లలు ఇప్పుడు ఎట్లా అంటే నార్మల్‌గా ఒక్కొక్క దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయిన ప్లేస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే
అంతా ఏడుపు అది ఇది అని చెప్పేసి ఒక సైలెన్స్, ఏడుపు, బాధ, కోపం ఇవన్నీ. సో, సేమ్ అదే సిట్యుయేషన్ ఆడ ఉండేనా? లేకుంటే ఏ రోజు మీరు అడిగేది? 20థ్ 20 రోజు తర్వాతనా? 20 రోజే. అట్లేం లేదు. మళ్ళీ నార్మల్ అయిపోయింది మళ్ళీ లాఠీ చార్జ్. మొత్తం నార్మల్ అయిపోయింది. లాఠీ చార్జ్ జరిగింది. కొట్టుడు అవన్నీ అయిపోయినాయి. ఆ రోజు ఫుల్ వర్షం ఉండే. వచ్చిండ్రు మళ్ళీ ఆడికే వచ్చి కూర్చొని స్లోగన్స్ ఇచ్చుకుంటా ఆడనే కొంచెం సేపు అయిన తర్వాత ఆగిపోయింది వర్షం. ఆడనే మంచిగా బ్యాగులేసుకున్నారు, పండుకున్నారు. హ్మ్. మళ్ళా పొద్దున్న లేసి యాజ్ ఇట్ ఈస్. ఇంతమంది చాలా మంది ఉండే కదా! మళ్ళీ వాళ్ళు టాయిలెట్స్ ఎట్లా చేసిర్రు? ఎస్పెషల్లీ గర్ల్స్ అంటే బాయ్స్‌కి సంబంధించి కొంతమంది ఏమో ఏర్పాటు చేసిర్రంట. ఒక చిన్న పేపర్ బ్యాగ్స్ అలాంటివి ఏమో చేసిర్రంట. సో, గర్ల్స్‌కి ఎట్లా? రెండే వాష్‌రూమ్స్ ఉన్నాయి. లాస్ట్‌లో ఒక 2, 3 డేస్‌కి అవి అరేంజ్ చేసిండ్రు కానీ అది పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఎవరు అరేంజ్ చేసిర్రు అవి? వేరే వాలంటీర్సే. వేరే వాలంటీరే ఎవరో వచ్చి అరేంజ్ చేసిండ్రు కానీ అది పెద్ద సక్సెస్ అవ్వలేదు. రెండే వాష్‌రూమ్స్ ఉంటాయి. హ్మ్. నేనే షాక్ అయినా అసలు. ఈడికెళ్ళి పోయేటప్పుడే నేను ఆలోచించిన అసలు వాష్‌రూమ్స్ ఉండయి, ఏముండయి, ఎట్లుంటాం మనం? హ్మ్. సడెన్‌గా అమ్మాయిలకి పీరియడ్స్ వస్తే ఎట్లా? పీరియడ్స్ వస్తే నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను మంచిగానే పోతున్నా. అవును. దుమ్దామని కానీ ఆడికి పోయిన తర్వాత పీరియడ్స్ వస్తే పరిస్థితి ఏంది? ఇట్లా మస్తు భయాలుండే. కానీ నేను ఆడికి పోయిన తర్వాత చూసింది ఏందంటే వాష్‌రూమ్స్ లేకపోని, తిండి లేకపోని, నీళ్లు లేకపోని ఈడనే ఉంటాం మేము. హ్మ్. వాళ్ళ పట్టుదల చూస్తే అట్లుండే. వాళ్ళిచ్చే స్లోగన్స్ గాని, కొత్త కొత్తగా క్రియేట్ చేస్తున్న స్లోగన్స్, వాళ్ళ దిమాక్ 24 గంటలు పనిచేస్తూనే ఉంది. ప్రొటెస్ట్ జనరల్‌గా ఏ ప్రొటెస్ట్ అయినా ఈడ మనం చూసినా గూడా ఏడైనా ఒక గంట నడుస్తది. ఇగ బీభత్సంగా నడుస్తది. మీడియా అసలు మొత్తం ఆగమాగం ఉంటది. ఒక గంట తర్వాత సల్లబడతారు. ఇంకో గంట తర్వాత అరెస్ట్ అయి పోతారు. ఆళ్ళే వ్యాన్‌లెక్కి పోతారు మన దగ్గర. రెస్ట్ అయితది. అట్లా కామ్ అయిపోతది. ఆడట్లా కాదు. ఆ! 24 గంటలు అదే ఫ్లో ఉంటుండే. హ్మ్. అదే ఫ్లో. అట్లనే స్లోగన్స్ ఇస్తారు. అట్లనే ఉంటారు. మంచిగా పండుకున్నోళ్ళందరికి ఇట్లా ఊపుతూ ఒకళ్ళకొకళ్ళు ఊపుకోవడం. ఒక్కొక్కళ్ళకి ఆ! ఊపుతూ ఉంటారు. ఇట్లా ఎప్పుడు 24 గంటలు ఇట్లా బతికే ఉంటది ఆ! ఆ! ఏమన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా పోలీసోళ్ళు అక్కడ లాఠీ చార్జ్ జరిగిన తర్వాత అంతమంది దెబ్బలు తిన్న తర్వాత పోలీసోళ్ళతోని మాట్లాడడం. మనోళ్ళే ఇంకా చాలా మంది పోయి అంటే మీ వోళ్ళందరూ చాలా మంది పోయి ఫ్లవర్స్ ఇయడం, వాళ్ళకి స్నాక్స్ అవి ఇవి చేసి. సో, ఏమన్నా ఎక్కడన్నా రిగ్రెట్‌గా ఫీల్ అయినట్టు అనిపించిందా పోలీసోళ్ళు? పోలీసులను చూస్తే పాపం వాళ్ళకి గూడా కన్సర్న్ ఉంది. హ్మ్. పోలీస్ అయినంత మాత్రాన దేశం మీద ప్రేమ లేకుండా ఉండేటోళ్ళు గూడా ఉండరు గదా! వాళ్ళకి గూడా కన్సర్న్ ఉంది. హ్మ్. కానీ వాళ్ళేం జేయలేరు. వాళ్ళు డ్యూటీలో ఉన్నారు గదా! అవును. ప్రభుత్వం చెప్పింది వీళ్ళు ఇనాల్సిందే. హ్మ్. అట్లుంది గాబట్టే వాళ్ళు అట్లా లాఠీలు లేపగలిగిన్రు. కానీ మరీ అంత క్రూరంగా మరీ ఇష్టం వచ్చిన అందులో కొంతమంది సివిల్ డ్రెస్సోళ్ళు గూడా ఉండే. సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. నార్మల్ చెప్పులేసుకొని వచ్చినోళ్ళున్నారు. చాలా మందున్నారు. ఇప్పుడు మనం చెప్పలేం గదా! ఆళ్ళు బీజేపీ గూండాలని చెప్పలేము. వేరే పార్టీ పంపించిన గూండాలని చెప్పలేము. ఎందుకంటే మన దగ్గర ఎవిడెన్స్ లేదు గాబట్టి చెప్పలేము. హ్మ్. కానీ ఆ పరిస్థితులు అట్లా అట్లుండే. కొట్టిర్రా మీ ప్రొటెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది పోలీసోళ్ళని కొట్టిన వీడియోస్ గూడా బయటకొచ్చినాయి. కొట్టిర్రా అట్లా కొంత ఆర్మీ ఆఫీసర్, సీఆర్‌పీఎఫ్ వాళ్ళని అక్కడిక్కడ పోలీసోళ్ళని కొట్టేయడం కొట్టిర్రుగా? ప్రాణ రక్షణ కోసం చేయలేపుంటారు. కానీ ఇట్లా మొత్తం ఆళ్ళు కొట్టినట్టు, ఇష్టం వచ్చినట్టు కొట్టుడు ఆళ్ళ మీదకే అట్లయితే కొట్టలేరు. మీరు ఒక అమ్మాయి వీడియో వచ్చింది బయటికి. ఆ అమ్మాయి జస్ట్ ఇట్లా వాళ్ళే పోలీసోళ్ళు నూకుతూ ఉంటే పోలీస్ కింద పడిపోతది. అవును. దాన్ని మొత్తం వైరల్ చేసేసిండ్రు. చూసిండ్రా ఏం జరుగుతుందో? ఆడ కనిపిస్తనే ఉంది. ఆమెనే ఇట్లా నూకడం వల్ల ఆమె కింద పడిపోయింది. పోలీస్ అని కనిపిస్తనే ఉంది. ఫిజికల్‌గా గూడా స్ట్రాంగ్ ఉండాలిగా పోలీసులు వాళ్ళకి ఆమె కదా! నార్మల్ క్యాజువల్‌గా పోయి పడితే అది గూడా చాలా ట్రోల్ అయింది. అవును. అవును. అట్లుండే పరిస్థితి. ఇంకా ఇది కొంతమంది ఎవరైతే లారీ వచ్చి ఉండే అక్కడ, జీప్ వచ్చి ఉండే, ఒక వెహికల్ వచ్చి రాళ్ళ కోసం అంటే వయలెన్స్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ వెహికల్స్ అడ్వాన్స్‌గానే అక్కడ ఉండే అని చెప్పేసి ఉండే. అవి ఆ రాళ్ళు తీసుకొచ్చింది పోలీసులే. ఆహా! అది పోలీసుల బండే. హ్మ్. మేము జూషినాం ఆ రాళ్ళ బండిని. హ్మ్. ఆ రాళ్ళు, ఆ మొలలు, ఆ లాఠీలు అవన్నీ మేము గూడా జూషినాం. హ్మ్. అందులోకెళ్ళి తీసి వీళ్ళు ఏదో సందర్భంలో తీసి కొట్టడానికి ట్రై జేషిర్రు. ఆ! పోలీసులు మా మీద దాడి జేషిండ్రు. హ్మ్. అప్పుడు ప్రాణరక్షణ కోసం వీళ్ళు భయపెట్టడానికి మాత్రమే. కానీ ఎక్కడ పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు దాడి జేసి తుక్కు తుక్కు ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి అంతమందిలో పోలీసులు ఒక లెక్కన ఈ జనాలకి. అవును. ఇంత మళ్ళీ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఈ ప్రొటెస్టర్స్‌కి దేశం మీద వీళ్ళకున్న కసి, ప్రేమ మొత్తం ఒక దగ్గరకొచ్చి అభిజిత్ ఒక చిటికేస్తే వాళ్ళని కొట్టడం ఒక లెక్కన. హ్మ్. హ్మ్. కానీ కొట్టలేదు. చాలా నిదానంగా, చాలా శాంతియుతంగా జరిగిన ప్రొటెస్ట్ అది. దాన్ని గూడా ఇట్లా బద్నాం జేసి పోర్ట్రేట్ జేస్తే ఇగ హ్మ్. సో, ఎక్కడెక్కడ స్టేటోళ్ళొచ్చి చాలా మంది ఎస్పెషల్లీ బీహార్, పంజాబ్ సర్దార్‌జీ వాళ్ళందరూ గూడా వచ్చి సెక్యూర్ అక్కడ పోలీసోళ్ళ అంటే మీ మధ్యలో ప్రొటెస్టర్స్ మధ్యలో పోలీసోళ్ళ మధ్యల వారధిగుండి ఇబ్బంది గాకుండా జూషిరని సర్దార్‌జీ అవును. వాళ్ళు వీడియోస్ అది చాలా బ్యూటిఫుల్ మూమెంట్. నేనొక మూమెంట్ జూషిన. ఆహ్, ద పొద్దున 4 గంటలయితుంది. అటు పోలీసోళ్ళుంటారు. బ్యారిగేడ్స్ ఉంటాయి మధ్యల. ఇటు సిక్కులుంటారు. హ్మ్.
పోలీసోళ్ళు ఇటు రావాలంటే ఈళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి. సిక్కులోది. సిక్కులోళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే ఇక్కడ మొత్తం ఇట్లా పండుకొనుంటారు ప్రొటెస్టర్స్. ఈళ్ళ మధ్యలో నుంచి లేచి వీళ్ళు ఊపుతూ ఉంటారు. ఎవరు? పంజాబ్ ఆ! వాళ్ళైనా ఆ! ఊపుతూ ఉంటారు. ఆ! సిక్కులు అసలు ఎంత కీలకమైన పాత్ర పోషించిండ్రంటే ఆ! అమ్మాయిలకి ప్రొటెక్షన్ గాని, అరే మనోళ్ళున్నారు ఏం జరగదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు గదా! ఆడకి సిక్కులోళ్ళు ఎందుకొచ్చిండ్రు? ఖలిస్తానీ అని ఆళ్ళకేం అన్నారు పని? గదా! ఖాళిస్తాన్ నుండి వచ్చిండంటే, అరే భయ్ ఆళ్ళ పిల్లలు అన్యాయం అయితున్నారు అంటే ఆళ్ళొచ్చిండ్రు గదా! హ్మ్. వాళ్ళు అదే చెప్తుండ్రు. మా పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. మీకు మేము ఉంటాం. హ్మ్. మా దగ్గర బలం ఉంది. అవు. మేము ఇట్లనే బిహేవ్ చేస్తాం. ఎవ్వరు పోలీసోళ్ళు గూడా భయపడ్డారు వాళ్ళకి. అంటే అది వాళ్ళొచ్చిన తర్వాత గూడా అది డిస్టర్బెన్స్ గూడా కనిపియలేదు. కనిపియలేదు. రాలేదు. ఆ ముందు రోజు రాత్రి గూడా లాఠీ చార్జ్ జరిగింది. హ్మ్. ఆర్ఎస్ఎస్ ఓళ్ళు ఒకటి రిలీజ్ చేసిండ్రు. మేము వస్తున్నాం, ఏం చేసుకుందామో అది చేసుకుందాం అని చెప్పి కూడా రిలీజ్ చేసిండ్రు. ఆ రోజు లాఠీ చార్జ్ జరిగింది. మొత్తం ఇట్లా హాట్ గానే ఉండే. హ్మ్. ఆ 5, 6 రోజులు నేను 7 రోజులున్నా. 7 రోజులు హాట్ గానే ఉండే. హ్మ్. అట్లనే ఉండే. వీళ్ళు బిహారోళ్ళు గూడా వచ్చి ఒకళ్ళనొకళ్ళు పిలవడం ఫస్ట్ సర్దార్‌జీ వాళ్ళొచ్చి బిహారీ అన్న మీరొస్తే బావుంటది అని చెప్పేసి ఇక వాళ్ళు గూడా రావడం అవును. వీళ్ళందరూ వచ్చి నేను చూసిన ఢిల్లీలోనే కాకుండా బీహార్‌లో ప్రొటెస్ట్ అది క్రేజీ ఇంకా ఉండే. క్రేజీ. మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను కొన్ని అవును. ఫస్ట్ డే 20th రోజు కంప్లీట్ ఎన్ని సార్లు వీడియోస్ చూస్తే అన్ని సార్లు నాకు కళ్ళలో వాటర్ వచ్చినాయి. ఆ! నెక్స్ట్ డే మళ్ళీ బీహార్ దగ్గర పోయినప్పుడు వాటర్ క్యాన్స్ ఇంతజాం లేదా? మేము రెయిన్ డాన్స్ చేస్తాము. టియర్ గ్యాస్ లేదా? ఢిల్లీలో అవునవును. మంచిగుంది. మళ్ళీ వీటితోని బోర్ అయిపోయిన AK-47 తీసుకురండి అని చెప్పేసి. అవును. కానీ మజా క్రేజీ అనిపించింది మొత్తం బీహార్‌లో కంప్లీట్‌గా. క్రేజీ ఉండే. నేను ఢిల్లీలో గూడా అబ్జర్వ్ చేసినా గదా! పిల్లలందరూ ఫుల్ చిల్ ఉంటారు. ఆ! అస్తరు అబ్బాయి ఎటు పోతది? ఆ! రాజీనామా చేస్తాడు అన్నట్టే ఉంటుండే. అస్తారు, రీల్స్ చేసుకుంటారు మంచిగా. ఢిల్లీ కాలేజ్ నుండి పిల్లలొస్తారు. వాళ్ళు మద్దతు తెలుపుతారు. అసలు బ్యూటిఫుల్ ఉంటుండే. అమ్మాయిలొస్తారు. హ్మ్. ఒక అబ్బాయి అయితే ఫుల్ ఫేమస్ అయిండు. ఆ అబ్బాయి అకౌంట్ ఎగిరిపోయింది. మళ్ళీ వచ్చింది ఆ అకౌంట్ ఇప్పుడు. ఆ! సబ్వే సర్ఫర్స్ అని. అవునవును. మొత్తం ఎందుకు కంప్లీట్‌గా అక్కడ హల్క్ వచ్చిండు. తారు, స్పైడర్ గీడాలు మ్యాన్ అందరూ వచ్చిండు. శక్తిమాన్ ఐరన్ గూడా మ్యాన్ వచ్చిండు. వచ్చిండు. అందరూ మద్దతు తెలపడానికి వచ్చిండ్రు. సో, ఇంకోటి ఇది కొంతమంది అక్కడ మణిపూర్‌కి సంబంధించిన వాళ్ళు గూడా వచ్చారు. వాళ్ళ దేశం అక్కడ కాలిపోతున్నా సరే, వాళ్ళ ప్రొటెస్ట్‌లో వచ్చిన వీడియోస్ గూడా ఉండేవి. ఎవరైనా కలిసిర్రా అట్లా వాళ్ళు మణిపూర్? అవును. మణిపూరీలొచ్చిండ్రు. నాకు పర్సనల్‌గా కలవలేదు గానీ, నేను గూడా వీడియోస్‌లో జూషినా. ఆడ గూడా చెప్పిన సందర్భాలున్నాయి. మణిపూర్ నుండొచ్చిండ్రు. అన్ని రాష్ట్రాల నుండొచ్చిండ్రు. ఆహ్, ఆడ ఢిల్లీ నుండొచ్చినోళ్ళు పొద్దునదాకుండి రాత్రి ఎళ్ళిపోతారు. లోకల్సే కాబట్టి ఆళ్ళ ఇంటికెళ్ళిపోతారు. ఎళ్ళిపోతారు. కానీ ఆడున్నోళ్ళు మాత్రం మొత్తం పండుకొని ఇట్లా ఊపుకుంటా హ్యూమిడిటీలో ఉండేటోళ్ళు మాత్రం వేరే వేరే రాష్ట్రాల నుండొచ్చినోళ్ళే. హ్మ్. దాదాపు ఆడ ఒక 5, 10 వేల మందుంటుండే రాత్రే. ఆ! యాక్టివ్ ఎప్పటికి యాక్టివే. ఆ! ఎప్పుడు ఆ! సచ్చిపోదు అది. ఆ! ఆ ప్రొటెస్ట్ సచ్చిపోదు. ఆ! 24 గంటలు ఇట్లా బతికే ఉంటది. మరి ఎట్లా చేసిర్రు? ఎట్లా మేనేజ్ చేసి అంతా అక్కడ ఇంటర్నెట్ కట్ జేయడం, ఇంటర్నెట్ అది ఆపేసిర్రు గదా! అవును. అక్కడ. మొత్తం మరి ఎట్లా మేనేజ్ జామర్స్ చేసిర్రు ఉండే. మళ్ళీ? నేను ఫీడ్ పంపిద్దామంటే ఆఫీస్‌కి అవకాశం గూడా లేకుండె నాకు. హ్మ్. హ్మ్. మేము మళ్ళీ చాలా దూరం బోయి నుండి పంపించాల్సిన పరిస్థితి ఉండే. ఓకే. మొత్తం జామర్స్ ఉండే. మొబైల్స్‌కి ఛార్జింగ్స్ అవెట్లున్నా క చాలా క్రేజీ ఇది. ఆ! వస్తారు. ఆ! అందరికి పవర్ బ్యాంక్‌లు పంచిపోతారు. ఆ! పవర్ బ్యాంక్‌లు, వైర్లు పంచిపోతారు. ఆ! అట్లుండే ఆడ పరిస్థితి. ఓకే. ఈ పవర్ బ్యాంక్‌లు ఛార్జింగ్ చేసుకుంటారు. మళ్ళీ ఆ పవర్ బ్యాంక్స్ మీకే ఇస్తున్నారా? మళ్ళీ రిటర్న్ తీసుకుంటుండే వాళ్ళు? మాకే ఆ! ఇచ్చేసి పోవుడే ఆళ్ళది పని. ఏమన్నా తెచ్చుకుర్రా పవర్ బ్యాంక్స్ అట్లా ఏమన్నా వచ్చినాయా? నా దగ్గర ఒక పవర్ బ్యాంక్ ఉంది. అంటే మీదేనా అక్కడి నుంచి అక్కడి తీసుకొచ్చిందా? నుండి తెచ్చుకుంది. గుర్తుగా తెచ్చుకుర్రా? సో, అనిపించిందా ప్రొటెస్ట్ ఇంత సీరియస్‌గా ఫస్ట్ డే 20th రోజు కంప్లీట్‌గా రణరంగంగా మారింది. నెక్స్ట్ డే మళ్ళా ఇగ అందరు మద్దతు యావత్ దేశవ్యాప్తంగా మద్దతొచ్చినప్పుడు అంటే డౌన్ అయ్యారా ఎక్కడైనా సరే వాళ్ళందరూ ఎవరైనా డౌన్ ఇగ కాదేమో ఇంతగానం లాఠీ చార్జ్ జరిగింది అని చెప్పేసి అట్లా ఎవరైనా డౌన్ ఎప్పుడూ డౌన్ అవ్వలేదు. అది ఉద్యమం ముందుకు పోతున్న కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది. జనాలు పెరుగుతూ ఉన్నారు. ఆడ పరిస్థితి ఎట్లుండే అంటే పోలీసోళ్ళ కాన్సంట్రేషన్ మా మీదనే ఉంది. రోజు లాఠీ చార్జ్ జరుగుతుంది. హ్మ్. వేరే వేరే పార్టీల నుంచి వస్తూ నాయకులు కలిసిపోవడం, మద్దతు తెలిపిపోవడం జరుగుతుంది. ఇంత సీరియస్ హాట్ టాపిక్ ఉన్న జంతర్ మంతర్‌లో ఇంత జరుగుతుందంటే ప్రభుత్వం ఖచ్చితంగా కాన్సంట్రేషన్ అంతా మా మీదనే పెట్టింది. హ్మ్. హ్మ్. లాఠీ చార్జ్‌లు జరుగుతున్నాయి రోజు. అంటే ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇంకేముంటది? అబ్జర్వ్ చేయని ఎన్ని రోజులు చేస్తదో మనం గూడా ఓపిక పడదాం అన్నట్టే ఉండే. ఆల్మోస్ట్ కంటిన్యూ 37 డేస్ జరిగిందిగా ప్రొటెస్ట్. 37 డేస్ నుంచి జరుగుతుంది. సో, 20th అప్పటి నుంచి సివియర్‌గా సీరియస్ అని అనిపించిందంటే అభిజిత్ వెనకాల ఎవరో ఉన్నారు. ఎవరు అతన్ని గైడ్ చేస్తుర్రు, ఫండ్ చేస్తుర్రు అని చెప్పేసి. అంటే ఆబ్వియస్లీ మనం మనుషులం కాబట్టి కంపల్సరీ ఒక 2, 3 రోజుల్లో డౌట్ వస్తది ఏదో ఒకటి. అట్లా ప్రొటెస్ట్ చేసే వాళ్ళ మధ్యలో కావచ్చు అంటే గాసిప్స్ ఉంటాయి అక్కడ కూడా చర్చలు గిట్ల. సో, అట్లా ఏమన్నా అనుకున్నారా ఎవరన్నా?
అట్లేం లేదు. హ్మ్. అసలాడ అట్లా ఆ ఫండింగ్ అదంతా అసలు రాదు దిమాక్‌లోకి. హ్మ్. ఎందుకంటే ఆడ జూస్తూ ఉంటాం గదా మనం. ఆళ్ళే మాతో సహా పడుకొనుంటరు. ఆళ్ళు మాతో పాటే ఏదో వస్తది తింటూ ఉంటారు. ఏదో స్విగ్గీ, జొమాటో నుండి వచ్చేదే తింటూ ఉంటారు. పండ్లు తింటూ ఉంటారు. ఆ 7 డేస్ అభిజిత్‌కి బాలేకుండే. ఆయన హాస్పిటలైజ్ అయిండు. ఆ పీరియడ్ మొత్తం వీళ్ళు జూసుకున్నారు. అశుతోష్ ఇంకా వీళ్ళు జూసుకున్నారు. వాళ్ళ టీమ్ వాళ్ళు జూసుకున్నారు. కానీ వాళ్ళు అట్లే అసలు ఫండింగ్ అనే మాటనే లేదు. ఆళ్ళే ఎండకు, వానకు తడిసి గానే ఉంటున్నారు. ఇంకా ఫండింగ్ ఎట్లుండే మీ దినచర్య ఎట్లుండే అట్లా పొద్దున అంటే ఆల్‌మోస్ట్ ఒక 24 అవర్స్ కాదు. సో, 12 అవర్స్ పెట్టుకుంటే అవర్ అప్‌డేట్ అంటే ఎట్లుండే మీది? మేము పొద్దున్నే లేస్తుండే టక ఫ్రెష్ అయిపోయి ఆ! ఆడిపోతుండే జంతర్ మంతర్ దగ్గర. బ్రేక్‌ఫాస్ట్ ఆ! ఆహ్, ఆడనే. వస్తుండే ఏదో ఒకటి ఫ్రూట్సో ఏదో తింటుండే. ఆ తర్వాత లంచ్ వచ్చేది. వాటర్ వచ్చేయి. ఆడనే కూర్చొని మేము ప్రొటెస్ట్‌లో కూర్చొని నేను కవర్ చేసుకునేదాన్ని. ఆ! కొత్త స్లోగన్స్ వినేదాన్ని. నాకు గమ్మత్ అనిపించేది. ఆ! ఆ! హర్ జోర్ జులుంకి టక్కర్ మే సంఘర్ష్ హమారా నారా హై ఇట్లా సీరియస్ ఇంత పవర్‌ఫుల్ స్లోగన్స్ వచ్చేయి. అవును. ఆ! ఫుల్ చిల్ ఉండేది. మంచిగా నాకైతే కొత్త ఎక్స్‌పీరియన్స్. చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. అందరూ అంతమంది స్నానాలు, గినాలు అవన్నీ ఇట్లా చేసేదా? లేకుంటే అట్లనే ఎండకెండుడు, వానకు దడుసుడు అట్లనేనా మొత్తం? ఎండకెండుడు, వానకు దడుసుడు. మీరు ఒక రీల్ గూడా జూషుంటారు. రోడ్డు మీద ఇట్లా ఫౌంటైన్స్. ఫౌంటైన్ వస్తే ఆడ దాని కింద స్నానం స్నానం చేస్తారు చేస్తారు. కొంతమంది. ఇంకేం జేస్తారు? ఆ! ఏడికెళ్ళో వచ్చిండ్రు. పైసలుండయి. హ్మ్. ప్రొటెస్ట్‌కి మద్దతిద్దామని వచ్చిండ్రు. అవు. ఏం జేస్తారింకా? హ్మ్. సో, ఇట్లా మన తెలంగాణలో మనం ఎప్పటినుంచో ఇక్కడున్నాం కాబట్టి ఇక్కడ చాలా ప్రొటెస్ట్‌లు చూసినాం మనము. సో, ఇక్కడికి అక్కడ ఇక్కడంటే ప్రొటెస్ట్ అంటే ఒకటే స్లోగన్ వి వాంట్ జస్టిస్. అది తప్ప అసలు ఇప్పటిదాకా నేను ఏ కొత్త స్లోగన్ కూడా ఇనలే. ఈవెన్ ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఇనలే. కానీ అక్కడ సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే అట్లా నార్త్ సైడ్ చూసుకుంటే ఇంక్లాబ్ జిందాబాద్ అని చెప్పేసి, జై భీమ్ అని చెప్పేసి, పూలే అంబేద్కర్ కాంచీరాం ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో, అట్లా మనకి అక్కడ మేజర్‌గా ఏం డిఫరెన్స్ అనిపించింది మీకు? నేనాడ భారత్ మాతాకి జై, ఆ! వందే మాతరం, హ్మ్. ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్ ఆ! ఇట్లా అన్ని హ్మ్. కులం భేదం, మత భేదం, లింగ భేదం ఏ భేదం లేకుండా హ్మ్. అన్ని స్లోగన్స్ ఉన్నాయి. అందరూ ఇచ్చిండ్రు. ఆడ నేను కొత్తగా అబ్జర్వ్ చేసిందేందంటే, ఈడ మన దగ్గర ఫుల్ పాటలు పాడుకుంటా, డాన్సులు చేసుకుంటా అట్లా చెయ్యరు. చెయ్యరు. ఈడ చేయరు. ఈడ సీరియస్‌గా చేత్తరు. అరెస్ట్ అయితారు. పోతారు. మళ్ళా రాత్రి వస్తారు. అట్లుంటది గదా! ఆడట్లా కాదు. ఆడ వాళ్ళు వాళ్ళ నినాదాలిచ్చుడు గూడా ఫుల్ పవర్‌ఫుల్ ఉంటాయి. జోష్ ఉంటది. మనం ఇట్లా ఎట్లా రెవల్యూషన్ ఉంటాయి అన్నీ. హ్మ్. తర్వాత మంచిగా డాన్సులు చేస్తూ ఉంటారు. డప్పులు కొట్టుకుంటా డాన్సులు చేస్తూ ఉంటారు. నిజంగానే ప్రభుత్వం భయపడ్డదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత పవర్‌ఫుల్ ఉండేనో ఆడ పరిస్థితి. నేనది జూషిన. అంటే కొత్త నినాదాలు క్రియేటివ్‌గా ఒక ప్రొటెస్ట్‌ని అంత క్రియేటివ్‌గా జేస్తారు. అది మళ్ళా మనం ఇట్లా జెన్‌జీ వాళ్ళ. సరదాగా జేస్తారు అన్నది గూడా జూషిన సో, నేను. ఆ వీడియో చూసిన ఒకానొక టైంలోనే ఎంజాయ్ చేత్తుర్రు ఆడ నేను గూడా పోవాలి. పోయి ఈ డ్యూటీతో పాటు ఎంజాయ్‌మెంట్ గూడా అయితది అని చెప్పేసి నిజంగా ఆడ అయితే అట్లనే ఉండే. ఆ! ఒక పండగ వాతావరణం ప్రతిరోజు. హ్మ్. సో, ఫైనల్‌గా ఆ రోజు వచ్చేసింది. ఆ రోజు మీరు ఆడనే ఉండేనా? అంటే రాజీనామా వచ్చినంక దాని తర్వాత ఎట్లుండే సెలబ్రేషన్ అందరిది? ఆడ ఫుల్లు సెలబ్రేషన్స్ అసలు అందరి మొహంలో ఇట్లా బ్రైట్ అన్నమాట. మనం సాధించినాం రా బయ్! హ్మ్. ఇన్ని రోజులు ఈడున్నా ఎండకు తడిచి, వానకు తడిచి ఎంతున్నా గూడా మనం సాధించినాం రా బయ్! అనే ఒక ఫుల్ సెలబ్రేషన్స్. అప్పుడు ఇంకా మొత్తం హమ్మయ్య! మళ్ళీ స్లోగన్స్ మారిపోయినాయి. ఆ! మోడీజీ బాయ్ బాయ్, ప్రధాన్‌జీ బాయ్ కుచు బాయ్ అని పుచు అని చెప్పేసి. మళ్ళీ మారిపోయినాయన్నమాట. ఆ! నా టీమ్ రుచిత్, అన్సర్ ఆ! వీళ్ళందరూ ఉండే గదా! ఆ! మేమందరం మంచిగా హ్యాపీగా ఎళ్ళిపోయినాం. ఆ! మేము గూడా ఫుల్ డాన్సులు జేసినాం. స్లోగన్స్ ఇచ్చినాం. కానీ ఇది రాజీనామా ఓకే. దాని తర్వాత చనిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 20+ మెంబర్స్ వాళ్ళకి 1,00,00,000 రూపీస్ ఇయ్యాలి. అండ్ అలాగే స్టూడెంట్స్ పైన కంప్లీట్‌గా కేసెస్ అన్నీ ఎత్తేయాలి అని చెప్పేసి. కానీ ఇవి 2 కాలేవు గదా! మళ్ళా. దాన్ని ఒప్పుకున్నారు. చేస్తామని జెప్పిండ్రు. అది అయ్యేదాకా ఖచ్చితంగా అభిజిత్ అండ్ టీమ్ వాళ్ళు ఇన్నము అని జెప్పి పవర్‌ఫుల్‌గానే జెప్పిండ్రు. చూడాలి నిజానికి గవర్నమెంట్ ఎప్పుడు ఒక ప్రభుత్వం ప్రతిసారి అట్లనే మేమిస్తాంలే అని జెప్తారు. హ్యాండ్ ఇస్తారు. కానీ చూడాలి. ఇప్పుడు సీజేపీ కొత్త ప్రొటెస్ట్, కొత్త ఉద్యమం ఎట్లా జరుగుతదో జూడాలి. సో, ఆడ మెయిన్‌గా ఆ ఉద్యమం మొత్తం ఎడ్యుకేషన్ పైన పోయింది. సో, దాంతో పాటు మెయిన్‌గా మనం సర్వైవ్ కావాలంటే ఎన్విరాన్మెంట్ మంచిగుండాలి. మన ప్రకృతి మంచిగుండాలి. సో, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. అలాగే ఎథనాల్, E20 పెట్రోల్ అని చెప్పేసి అది మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు సో, దాని గురించి మాట్లాడుకుర్రా ఎప్పుడన్నా? అంటే ఆ ప్రొటెస్టర్స్ మధ్యల ఆ టాపిక్స్ వచ్చినాయా? ఇంకా ఇది కాదు ఇవి కూడా ఉన్నాయి సమస్యలు.
వీటిపైన కూడా ప్రొటెస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్‌లో అని చెప్పేసి అట్లా ఏమైనా మాట్లాడు ఆ! క ఖచ్చితంగా మాట్లాడిండ్రు. మనం అన్నిటి గురించి నిలబడాలి అని మాట్లాడిండ్రు. కానీ అభిజిత్ అండ్ టీమ్ ఏమనుకుండ్రో తెలవదు. ఆ కోర్ టీమ్ ఏమనుకుందో ఇంకా ఐడియా లేదు. ఆడైతే మొత్తం ప్లకార్డ్స్ అన్నీ అవే ఉంటాయి. ఆ! మోడీజీ ఇష్టం వచ్చినట్టు అసలు కొత్త కొత్త ప్లకార్డ్స్. యాహ్! సో, ఇప్పుడు అయిపోయింది ఆల్‌మోస్ట్ రాజీనామా చేపిచ్చేసిర్రు. దాంతో ఇంకా 2 డిమాండ్స్ ఉన్నాయి కాలేదు. కాబట్టి ఇప్పుడు ఒకేళ సపోజ్ మళ్ళీ పిలిస్తే ఇంతమంది మళ్ళా పోలరైజ్ అయితారు. ఇంతమంది పబ్లిక్ అందరూ ఏకమైతారా? ఖచ్చితంగా అవ్వచ్చు. ఎందుకంటే అదే ఇంపార్టెంట్ గదా! చాలామంది ఇప్పుడు ఇంకా ఎస్ఎఫ్ఐ వాళ్ళు, పీడీఎస్‌యూ వాళ్ళు గూడా లోపలున్నారు. హ్మ్. హ్మ్. అవును. ఆళ్ళు పెట్టిన 3 ఎజెండాలు ఖచ్చితంగా డిమాండ్స్ అవి ఇంపార్టెంటే. అవ్వచ్చు. ఖచ్చితంగా అయితారు. దాంతో పాటు ఇంకోటి యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ మందొస్తారు. వస్తారా? ఇంకా ఆ ప్రొటెస్ట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇంకా చాలా ఆల్‌మోస్ట్ 10-15 స్టేట్స్‌లో ప్రతి ఒక్కటి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అంటే ప్రకృతికి రిలేటెడే ప్రొటెస్ట్‌లు జరుగుతున్నాయి. సో, వీటన్నిటి కాకుండా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసి వాళ్ళు సో, వీళ్ళతోని కూడా ఈ సైడ్ కూడా ఏమన్నా మళ్ళీ ఛాన్స్ ఉందా? అండ్ ఈ జెన్‌జీ అంతా కూడా సో, మనలాంటి వాళ్ళు అటు సైడ్ ఏమైనా ఉద్దేశ్యం ఉందా? లేకపోతే ఓన్లీ ఎడ్యుకేషన్ కన్‌ఫైన్డ్ అయ్యి అక్కడనే క్లోజ్ చేసేసి అయితే రీసెంట్‌గా నేను జూషిన ఒక న్యూస్. పిగ్ టీవీలోనే జూషినట్టున్నా. హ్మ్. ఆడ నర్మదాని క్లీన్ జేయడానికి స్టార్ట్ అయిండ్రు. హ్మ్. జెన్‌జీ అంతా. హ్మ్. మీరు చూసే ఉంటారు రీల్. ఒక ఉద్యమం సీజేపీ క్రియేట్ చేసిన ఒక ఉద్యమం. ఉద్యమాలు ఎప్పుడు ఇట్లా సీరియస్‌గానే ఉండవు. హ్మ్. హ్మ్. మనం ఎట్లా చేస్తే అట్లుంటాయి అవును. అవును. ఉద్యమాలు. ఫన్నీగా చేస్తే ఫన్నీగా ఉంటాయి. కానీ మనం చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. మనం అనుకున్న దాని మీద నిలబడి ఉండాలి అనుకున్నారు కాబట్టి వచ్చింది. అదే అర్థమైనట్టుంది. మళ్ళీ నర్మదా వచ్చిండ్రు. బ్యాగ్‌లు పట్టుకున్నారు. క్లీన్ చేసిండ్రు. హ్మ్. సీజేపీలో అద్భుతమైన నేను చూసిందేందంటే క్రేజీ థింగ్ ఏందంటే అన్నం తింటారా? అందరూ ఆడనే తింటారు గదా! తిని ఇట్లా పక్కకు పెట్టేలోపు ఈడ నుండి ఆ చెత్త మాయమైపోతది. ఓకే. ఆ! వాలంటీర్స్ తీసేస్తారింక. వాలంటీర్స్ తీసేస్తారు. ఆ! మొత్తం కవర్లు పట్టుకొని వాలంటీర్ చేస్తూనే ఉంటారు పొద్దున దాకా. మా స్టఫ్ మేమే జమ చేసుకుంటాం. ఆ! తర్వాత ఆడ బ్లాక్ డ్రెస్ ఏసుకొనొస్తారు. ఆ! మొత్తం బ్లాక్. టోటల్ బ్లాక్. ఓకే. మొత్తం, ఆ! మొత్తం బ్లాక్ ఉంటారు ఆ! వాళ్ళు. ఆ! వాళ్ళొస్తారు, పిక్ జేస్తారు, ఏసుకుంటారు, ఎళ్ళిపోతారు. అచ్చా! డ్రెస్ కోడ్స్ లాగా పెట్టుకున్నట్టున్నారు. అహా! లేదు బయట నుండొచ్చినోళ్ళాళ్ళు. ఓకే. ఆ! ఇక్కడున్న వాలంటీర్స్ గాదు. ఆహా! వాళ్ళు రాత్రొస్తారు. ఆ! మొత్తం చెత్తని చెత్తంతా తీసుకొని పిక్ పోతారు. జేస్తారు. ఆహా! తీసుకొనెళ్ళిపోతారు. హ్మ్. అట్లుంటది. సో, ఓవరాల్‌గా ఎట్లా అనిపింది? మీ ప్రొటెస్ట్ కమ్ పిక్నిక్ ఓవరాల్‌గా ఎట్లా అనిపించింది? చాలా బావుండే. నాకైతే చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. హ్మ్. అసలు అద్భుతమైన ఉద్యమం అది. చరిత్రలో నిలిచిపోయే ఉద్యమంలో నేనున్నా అంటే నాకు చాలా గొప్పగుంది. హ్మ్. మనోళ్ళందరూ నన్ను చాలా ఎంకరేజ్ జేషిండ్రు. నా ఫ్రెండ్స్ గాని, నా ఆఫీస్ గాని చాలా ఎంకరేజ్ జేషిండ్రు. ఐ యామ్ సో హ్యాపీ. యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.